Hi guys, let's start introduction of Python. Okay, what is Python? Uh, Python is a open source and it is simple and general purpose high level programming language, and it is interpreter programming language and dynamic type programming language, and it is objective oriented programming language. ఇక్కడ మనకి చాలా డౌట్లు ఉన్నాయి. అసలు జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? జనరల్ పర్పస్ హై లాంగ్వేజ్ అంటే ఏం లేదండి, సింపుల్ అండి. నువ్వు ఎప్పుడైతే పైథాన్ కోడ్ని రీడ్ చేసినావో యూ ఫీల్ లైక్ యూఆర్ రీడింగ్ ద ఇంగ్లీష్ సెంటెన్స్. దట్స్ వై వీ కాల్డ్ యాజ్ ఎ పైథాన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఇంకొక డౌట్ రావచ్చు మళ్ళీ, ఇదేంటి పైథాన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటున్నారు, డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటారు. ఏం లేదండి, వెరీ సింపుల్. అసలు ఇప్పుడు మనం డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటే ఏందో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ గో. వాట్ ఈస్ డైనమిక్ టైప్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరే లాంగ్వేజ్ తీసుకుందాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా తీసుకుందాం. జావాలో నువ్వు ఏదైనా వేరియబుల్ని డిఫైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ టైప్ డిఫైన్ చేయాలి. కాకపోతే ఇన్ పైథాన్లో మనకు అటువంటిది ఏది ఉండదండి, మనం డైరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? సి, ఇన్ పైథాన్ వీ డోంట్ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్ టైప్ బిఫోర్ యూజింగ్ ఇట్. అంటే నువ్వు ఏదైనా వేరియబుల్ యూజ్ చేస్తున్నావు అనుకో, ఆ టైప్ని మనం డిఫైన్ చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్గా పైథాన్ రీడ్ చేసుకుంది. పైథాన్ రీడ్ చేసుకొని మనకి బేస్డ్ ఆన్ దట్ మనకు అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేనేం చేసిన, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎగ్జాంపుల్ A=5 అని తీసుకున్నా. నేనేం చేస్తున్నా, ప్రింట్ టైప్ ఆఫ్ ఈ వేరియబుల్ టైప్ ఏందండి ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తే నాకు ఏమొచ్చింది అవుట్పుట్? క్లాస్ ఇంట్. ఇదేంది? ఇంట్ టైప్ అని వస్తుంది. సో మనం డిఫైన్ చేసిన ఇంట్ కాబట్టి ఇంట్ టైప్ వస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ చేస్తే స్ట్రింగ్ వస్తుంది, డిక్షనరీ చేస్తే డిక్షనరీ, లిస్ట్ ఏదైనా వస్తుంది. సో దట్స్ వై వీ కాల్డ్ యాజ్ ఎ పైథాన్ ఇస్ డైనమిక్ లాంగ్వేజ్. సో ఇట్ ఇస్ వెరీ సింపుల్ టు డిక్లేర్ ద టైప్. ఓకేనా? లెట్స్ గో ఫర్ విల్ లెర్న్ వాట్ ఈస్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఓకేనా? ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి, వెరీ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనం జావా తీసుకున్నాం అనుకోండి, జావా లాంగ్వేజ్ కానీ సి లాంగ్వేజ్ కానీ తీసుకున్నాం అనుకోండి. సీలు ఏంది? సీలు అయినా జావాలు ఏంటంటే అది కంపైల్ లాంగ్వేజ్. ఇప్పుడు కోడ్ మొత్తాన్ని కంపైల్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు సింటాక్స్ కరెక్ట్గా ఉంటే మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో అది ఇస్తుంది. అదే సింటాక్స్ రాంగ్ ఉంటే ఏం చేస్తుంది? ఎక్కడ సింటాక్స్ రాంగ్ అక్కడ ఇస్తుంది, అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఆ లాంగ్వేజ్ సి అనేది జావా అనేది కంపైల్ చేస్తుంది. సో బట్ ఇన్ పైథాన్ అనేది ఏం లేదండి, పైథాన్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్. సో ఇట్ ఎగ్జిక్యూటెడ్ 1 line by 1 line. ఆఫ్టర్ దెన్ లైక్ ఎనీ లైన్ గాట్ ఎర్రర్ అనుకో, ఏదైనా ఒక లైన్లో ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అనుకో, అది ఆటోమేటిక్గా ఆ లైన్ దగ్గరనే ఇది ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తుంది. అందుకే మనం పైథాన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఏ అనే ఒక వేరియబుల్కి పైథాన్ అనే స్ట్రింగ్ని డిఫైన్ చేసి ఏం చేస్తున్నా, ప్రింట్ బి ప్రింట్ ఏ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ నా 3 lines కోడ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ లైన్ వస్తుంది. సో ఈ వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ కరెక్ట్. సో ఇట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇట్ ఎంటర్ ఇన్ టు సెకండ్ లైన్. ఇక్కడ ప్రింట్ బి అని ఉంది. ప్రింట్ బి, ఇక్కడ నేను బి వాల్యూ ఎక్కడ డిఫైన్ చేయలేదు, కాకపోతే నేను ఆ ప్రింట్ బి వాల్యూని రన్ చేయడానికి, ప్రింట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అలా నువ్వు ట్రై చేసినప్పుడు మనకి ఏమన్నా ఎర్రర్ వస్తుంది, ఇక్కడ సెకండ్ లైన్ దగ్గర ప్రింట్ బి నేమ్ ఎర్రర్ వస్తుంది. మనం బి వాల్యూ ఎక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి ఇది ఇక్కడనే సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ నువ్వు ఏమని చెప్తుందంటే, నువ్వు బి వాల్యూ డిఫైన్ చేయలేదు, అందుకే ఇక్కడ సెకండ్ లైన్లో నేను ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తున్నా, ఎర్రర్ త్రో చేస్తున్నా అని ఇలాంటి ఎర్రర్ త్రో చేస్తుంది. సో దట్స్ వై వీ కాల్డ్ యాజ్ ఎ పైథాన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 lines రాసినాం, 99 line దగ్గర ఎర్రర్ ఉందనుకో, అక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది, 100th line ఎగ్జిక్యూట్ కాదు. అందుకే పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏం చేస్తామంటే, అసలు పైథాన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, దేని గురించి యూజ్ చేస్తామని తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఓకే, వేర్ వీ కెన్ యూజ్ Python for developing the desktop applications and web applications, as well as database applications, networking programming, and IoT applications, and artificial intelligence applications, and data analysis. I hope everyone understand introduction of Python. Follow for more videos. Please subscribe my channel. Thank you guys. Bye bye. See you soon.